అందరికీ వందనములు, దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము పూర్ణ శాంతి. పూర్ణ శాంతి మనకి ఎక్కడ దొరుకుతుంది చూద్దామండి వాక్యంలో. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవని మనసు నిన్ను ఆనుకొనును, ఇక్కడ నిన్ను అంటే యెహోవా తండ్రి, యేసయ్య. ఎవని మనసు యేసయ్యను ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి కలవానిగా కాపాడును. కాబట్టి ఇక్కడ మనము ఫస్ట్ ఎవరిని ఆనుకోవాలి? యెహోవా తండ్రిని లేదా యేసయ్యని ఆనుకోవాలి. ఆనుకున్నట్లయితే మనకి పూర్ణ శాంతి అనేది లభిస్తుంది. పూర్ణ శాంతి లభించాలి అంటే మనం ఏం చేయాలి? యేసయ్యని ఆనుకోవాలి. యేసయ్యను ఆనుకున్నట్లయితే మనకి పూర్ణ శాంతి కలుగుతుంది. ప్రభువు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. మీరు మరలి వచ్చి ఊరుకుండటం వలన రక్షింపబడుదురు. మనము మరలి వచ్చినట్లయితే రక్షింపబడతాము. మీరు ఊరకుండి నమ్ముకుంట వలన మీకు బలము కలుగును. మనము ఊరకనే ఉండి రక్షణ పొందినట్లయితే, ఊరకే ఉండి నమ్ముకుంటాం. మనం ఏమి డబ్బులు ఇవ్వవసరం లేదండి. ఉచితంగా రక్షణ అనేది యేసయ్య మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మీరు ఊరకుండి నమ్ముకుంటూ వలన మీకు బలము కలుగును. ఇక్కడ ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు కదా యేసయ్య, యెహోవా తండ్రి. ఇలా ఐగుప్తుల్ని ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని విడిపించి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు వారికి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇశ్రాయేలుని పంపించేసామే, వాళ్ళని మళ్ళీ సంహరించి తీసుకురావాలి యుద్ధం చేసి అని ఐగుప్తులు వెనక్కి బయలుదేరి వస్తూ ఉంటారు రథముల మీద. అది చూసిన ఇశ్రాయేలు భయంతో యెహోవాని ఆనుకొనటం జరుగుతుంది. ఎవని మనసు నిన్ను ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్న యేసయ్య ఒక్కసారి వీరందరూ కూడా యెహోవా మీద ఆనుకోవడం జరిగింది. అప్పుడు మేఘస్తంభంలో ఉండి యెహోవా తండ్రి రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వీరిని కాపాడుతూ వచ్చిన యెహోవా తండ్రి అగ్నిస్తంభంలో ఉండి వారికేమో ఐగుప్తీలకేమో చీకటి కలుగజేశాడు, అదే ఇశ్రాయేలులకేమో వెలుగును కలుగజేశాడు. ఈయన మేఘస్తంభంలో ఉండి ఐగుప్తీలకు చీకటి, ఇశ్రాయేలులకు వెలుగును ఒకేసారి కలుగజేశాడు. ఎందుకని? వీరు యెహోవా మీద ఆనుకున్నారు. కాబట్టి వీరిని పూర్ణ శాంతి గలవారిగా చేయటానికి రాత్రంతా కూడా వారు వీరిని చేరుకోలేకపోయారు చీకటిగా ఉండటం వల్ల. అదే సమయంలో వీరు నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రము అడ్డుగా వస్తుంది. అప్పుడు మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం జరుగుతుంది. దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే నీ కర్రను చాపము అనగానే చాపగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా మారుతుంది. 2 పాయలుగా ఆ పాయలుగా 6 నెల కనిపించగానే ఆ నెలలో వీరు నడుస్తూ వెళ్తారు. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటి వెళ్తారు. ఇశ్రాయేలు వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తీలు కూడా వచ్చి దానిలో మునిగి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎందుకు ఇలాగ చేశారు యేసయ్య మహా అద్భుత కార్యం అంటే ఇశ్రాయేలు యెహోవాని ఆనుకున్నారు. ఎవని మనస్సు నిన్ను ఆనుకొనును వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును. మరి వారికి పూర్ణ శాంతి కలిగిందా లేదా? ఇశ్రాయేలులేమో 6 నెలల మీద ఎర్ర సముద్రం దాటి యువతలకు వచ్చేసారు. ఐగుప్తులేమో ఎర్ర సముద్రంలో పడి చనిపోయారు. కాబట్టి వీడికి పూర్ణ శాంతి అనేది మనకి కనపడుతుంది. పూర్ణ శాంతి అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవా మీద ఆనుకొనడం వల్లనే. ఉదయాన్నే లేవగానే దిగులుగా ఉందా, లేచేటప్పుడు దేవునిపై ఆనుకొని నీకు నెమ్మదిని కలుగచేస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవునిపై ఆనుకొని వారికి నెమ్మది కలిగింది. కాబట్టి నీవు కూడా ఉదయాన్నే లేవగానే దిగులుగా ఒక్కొక్క రోజు దిగులుగా ఉంటుంది. అలాంటప్పుడు మనం దేవుని మీద ఆనుకున్నట్లయితే మనకి నెమ్మది కలుగచేస్తాడు. నీవు ఆయన్ను ఆనుకుంటే సమాధానంగా ఉంటావు. కీడు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, శత్రువులు ఉంటే వారి కోసం ప్రార్థించు. అప్పుడు సమాధానం నీకు కలుగజేస్తాడు దేవుడు. అయ్యో నా కోసం ఎవరు ఆలోచించే వాళ్ళు లేరే అని అనుకోవద్దు. ఎందుకంటే మన కోసం ఆలోచించే దేవుడు ఉన్నాడు. యేసయ్య మన కోసం చింతిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ మనుషులను హింసించిన వారి కోసం ప్రార్థించు, దేవుడు నీకు నెమ్మదిని కలుగజేస్తాడు. ఎప్పుడైనా సరే ఎలాంటి శ్రమలు, శోధనలు, వేదనలు మనకు సంభవించిన ఎవరిని ఆనుకోవాలి? యెహోవా తండ్రిని లేదా యేసయ్యని ఆనుకోవాలి. యేసయ్యని ఆనుకున్నట్లయితే మనకి పూర్ణ శాంతి కలుగుతుంది. ఎవని మనసు
నిన్ను ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. కాబట్టి ఇశ్రాయేలుని కాపాడువాడు కునికుడు నిద్రపోడు. కాబట్టి ఏ సమయంలోనైనా సరే నీకు వేదన బాధగా అనిపించినప్పుడు, నెమ్మది లేనప్పుడు యెహోవాకి ప్రార్థించినట్లయితే, ఆయన మీద ఆనుకున్నట్లయితే పూర్తిగా ఆనుకోవాలి. యేసయ్య కూడా అందరి దేవుళ్ళతో సమానం అని అనుకోకుండా యేసయ్యని పూర్తిగా విశ్వాసంతో ఆయన మీద ఆనుకున్నట్లయితే మనకి పూర్ణ శాంతిని కలుగచేస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్రతిరోజు నా వాక్యం వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి, అంతేకాదు షేర్ కూడా చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మహాగణుడ మహోన్నతుడ, మీకు వందనాలు నాయన. మహోన్నతమైన స్థలంలో నివసించేవాడా, నీకు వందనాలు నాయన. అయినప్పటికీ మా కోసం ప్రభా, నువ్వు పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు అయినప్పటికీ మా కోసం ఈ భూలోకం వచ్చిన ఆయన స్త్రీలు వేయబడి శ్రమపడి మా రక్షణ కోసం నువ్వు చనిపోయి ఉన్నావు తండ్రి. మరలా తిరిగి లేచి ఉన్నావు తండ్రి. మా కొరకు మరలా రానై ఉన్నావు తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. మీరు వినిపించిన వాక్యంకై వందనాలు నాయన. ఇదిగో ఎవరి మనసు నన్ను ఆదుకున్నామని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును అన్నావు తండ్రి. మేమందరం తనలోంచిన బిడ్డలందరూ కూడా ప్రభా మిమ్మల్ని ఆనుకునే మనసును మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మిమ్మల్ని ఆనుకుని పూర్ణ శాంతి పొందుకునేలాగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.